చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. నేను జేకే. ఈరోజు వార్తల్లో ముఖ్య అంశాలకు ముందు వెళ్ళేటప్పుడు ప్రేక్షకులకి ఒక చిన్న విషయం చెప్దాం. దయచేసి ప్రేక్షకుల ద్వారా దయచేసి విషయాన్ని చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. చూసినాక 10 మందికి షేర్ చేయండి. 10 మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, లైక్లు ఇమ్మని చెప్పండి. మీరు మాత్రం ఒక బెల్ ఐకాన్ నొక్కి ఒక లైక్ ఇవ్వండి. అప్పుడే మీరు చూసినట్టు మాకు తెలుస్తుంది. ఈరోజు ముఖ్య అంశాలు ఏంటంటే, ఢిల్లీలో ప్రతి దశాబ్దంలో పంచవర్ష ప్రణాళికలుగా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్ జరుగుతుంది. బాగానే ఉంది. ఢిల్లీ నుండి గల్లీ వరకు బీజేపీ అని చెప్పి చెప్పుకున్న బీజేపీ ఢిల్లీలో మాత్రం గద్దెనెక్కలేకపోతుంది. గత 30 సంవత్సరాలుగా 2019లో ఎక్కల, 2013లో గెలవలేకపోయారు. సరే, ఢిల్లీ ఎలక్షను నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సెప్టెంబర్ జరగాల్సిన ఎలక్షను ఫిబ్రవరి 5వ తారీఖున ఎలక్షన్ అవుతుంది, పోలింగ్ అవుతుంది. 8వ తారీఖున కౌంటింగ్ జరుగుతుంది అని చెప్పి అనౌన్స్ చేశారు. ఇప్పటికే ప్రధానమైన బీజేపీ నాయకులు ప్రచారంలో దిగిపోయారు. వాస్తవానికి ఢిల్లీ చేతిలో నుండి, బీజేపీ చేతిలో నుండి ఎప్పుడో జారిపోయింది. కేజ్రీవాల్ 2 సార్లు గెలిచారు. మూడోసారి కేజ్రీవాల్ని గెలిస్తే మళ్ళీ బీజేపీ చేతికి వెళ్ళదని చెప్పి కేవలం 70 సీట్లున్న బీజేపీ అసెంబ్లీ 40 సీట్లు గెలిస్తే చాలు, అలాంటిది గెలవలేకపోతుంది బీజేపీ. గతంలో 30 సీట్ల దాకా వెళ్ళింది, కానీ ఇప్పుడు 30 కాదు కదా, 8, 15 అలా జరుగుతున్నాయి. మరి ఇదంతా బాగానే ఉంది. అంతకుముందు కాంగ్రెస్ ఎలా గెలిచింది కాంగ్రెస్ అధికారం అంతకుముందు చేసింది. కేజ్రీవాల్కు ముందు కేజ్రీవాల్, కాంగ్రెస్ తర్వాత బీజేపీ గెలిచింది. ఇప్పుడు వరుసగా 3 సార్లు ప్రధానమంత్రిగా గెలిచిన బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీ 3వ ప్రధాని చేస్తున్నారు. కానీ ఢిల్లీ ప్రజలను ఆకట్టుకోలేకపోతున్నారు. ఢిల్లీలో దరిదాపుగా 1,55,00,000 మంది ఓటర్లు ఉంటే దాంట్లో 87 లక్షలు పురుషులు, 71 లక్ష స్త్రీలు ఉన్నారు. కానీ ఢిల్లీలో సహజంగా చాలా బిజీగా ఉంటారు కాబట్టి అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. స్త్రీ పురుషులు ఇద్దరు ఉద్యోగాలు చేస్తుంటారు. అక్కడ అప్పుడే వాళ్ళు గెట్ అవుతుంటారు. వాళ్ళు అక్కడ ఎడ్యుకేషన్ కూడా హై ఎడ్యుకేషన్, ఫీజులు కూడా ఎక్కువ ఉంటాయి. అన్నీ మీకు తెలిసిందే. కానీ ఎందుకని వెల్ ఎడ్యుకేటర్స్ కూడా బీజేపీకి ఓటు వేయడానికి ఇష్టపడట్లేదు అనేది ఇక్కడ సమస్య. అందుకనే కేజ్రీవాల్ గెలిచాడు. కేజ్రీవాల్ని కావాలని ఉద్దేశపూర్వకంగా బీజేపీ అరెస్ట్ చేయించి, జైలుకు పంపించి, ఆయన్ని శిక్ష వేయించి, ఆయన కోర్టులో నుండి బయటికి తీసుకొచ్చి, ఇలా రకరకాలు ఆయన సమస్యలు పెట్టారు. బెయిల్ మీద ఉన్నాడు అంటున్నారు, ఇవన్నీ చెప్తున్నారు. మళ్ళీ కేజ్రీవాలే గెలుస్తాడని చెప్పి అక్కడ వార్తా విశ్లేషకులే కానీ అక్కడ
ప్రజలు కానీ అక్కడ మేధావులు కానీ మళ్ళీ కేజ్రీవాలే గెలుస్తాడు, ఢిల్లీకి ఆమ్ ఆద్మీ పార్టీయే మళ్ళా ప్రభుత్వం వస్తుంది, అంతేగాని బీజేపీకి అధికార పగ్గాలు అప్పచెప్పేది లేదు అంటున్నారు. మరి ఏం జరుగుద్దు అనేది ఎదురు చూడాలి. కాంగ్రెస్ కూడా మంచి ఓటింగ్ వచ్చింది, బీజేపీకి ఓటింగ్ బాగా తగ్గిపోయింది. మరి ఇటు చూస్తే కేజ్రీవాల్ భయంకరంగా గెలుచుకొని వచ్చేశాడు. మరి ఈసారి కూడా కేజ్రీవాల్కే ఓటింగ్ జరుగుద్ది, కేజ్రీవాల్ బలం పడిపోలేదు అంటున్నారు. మరి ఎంతవరకు నిజమో చూడాలి. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, 10 మందికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఢిల్లీలో ఎవరు గెలుస్తారు, కూటమి ఢిల్లీలో ఏది గెలుస్తుంది అనేది బీజేపీయా, ఎన్డీఏనా లేక ఇండియా గ్రూపా అనేది మీ విలువైన అభిప్రాయాలు కామెంట్లో తెలియజేయండి, షేర్ చేయండి. తుఫాన్ 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 ఏంటి? తుఫాన్ 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 అంటారు. తుఫాను మొన్నటిదాకా వణికించింది, ఇప్పుడు చలి చలి పులిలాగా తయారైంది. చలి బాగా భయంకరంగా చలి వస్తుంది. అది కూడా చలి స్మోక్ అంటే పొగమంచులాగా చలి రావడం, ఇవన్నీ ద్వారా అనేక రకాలైన జబ్బులు రావడం, ఇదంతా ఒక పక్క అయితే, ఇప్పుడు టిబెట్ చైనా పాలితంలో ఉన్న టిబెట్, యాక్చువల్గా అది ఇండియాదే, కానీ చైనా తనదైన శైలిలో చైనా ఆక్రమణలో ఉన్నది. మన పాకిస్తాన్ ఎలాగైతే ఇండియాని ఆక్రమించుకొని కూర్చుందో అదే టైపులో కాశ్మీర్ని ఆక్రమించుకుంది కదా పాకిస్తాన్, అదే టైపులో టిబెట్ని చైనా ఆక్రమించుకొని ఉన్నది. అయితే అది పక్కన పెట్టేద్దాం. టిబెట్కి ఇటు నేపాల్కి అటు హిమాలయాలకి భూకంపం వచ్చింది. హిమాలయాలు భూకంపం రావడం వల్ల వేగంగా కరిగిపోతున్నాయి, పెచ్చులు రాలిపోతున్నాయంట, కొండ శిఖలు విరిగి నీళ్ళల్లో పడిపోతున్నాయి అంటున్నారు, మంచు వేగంగా కరిగిపోతుంది అంటున్నారు. సరే, మంచు వేగంగా కరిగింది అనుకుంటే, అటు టిబెట్లో చాలా ఇళ్ళు పడిపోయి ఆ శిథిలాల కింద జనం ఉండిపోతే వాళ్ళందరినీ సైన్యం వచ్చి యుద్ధ ప్రాతిపాద్యం మీద వాళ్ళందరినీ బయటికి తీసింది. వాళ్ళని కాపాడి జనాల్ని, ఇంతవరకు 1500 మంది వరకు దెబ్బలు తగిలి అన్నారు, కానీ ఎంతమంది చనిపోయారనేది ఇంతవరకు రిపోర్ట్ బయటికి రానివ్వట్లేదు. టిబెట్ కానీ, చైనా కానీ, నేపాల్ కానీ. నేపాల్లో ఏం పెద్దగా లేదు, ఊరికే అలా జరిగి వెళ్ళిపోయింది. ఉదయం 9:30కి అందరూ అన్ని పనులు అయిపోయి ఇంచుమించుగా ఆఫీసులకు వెళ్ళే టైము, ఆ టైంలో వ్యాపారాలు ఆఫీసులకు వెళ్ళే టైంలో జరిగింది. అందువల్ల పెద్దగా ప్రాణ నష్టం లేదు, ఇళ్లలో ఎవరు లేరు ఆ సమయంలో అని చెబుతున్నారు. మరి అయితే భారతదేశానికి పెద్దగా ఏమి నష్టం జరగలేదు, కానీ భారతదేశానికి జరిగిన ప్రధాన నష్టం ఏంటంటే హిమాలయాలు పెచ్చులు విరిగిపోయి, కొండ శిఖలాలు విరిగిపోయి పడిపోయి అవి నీళ్ళల్లో పడినాయి అంట. మరి మంచు కాలం విరిగిపోతే ఏముంది, అదో మళ్ళా పేరుకుంటుంది, దానికి పెద్ద విషయం ఏముంది. కాబట్టి దాని గురించి మనం భయపడాల్సిన లేదు. ఏదేమన్నా కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. మన సైనికులు కొద్దిగా అప్రమత్తంగా ఉండి చొరబాటుదారులను రానివ్వకుండా చూసుకుంటుంటే చాలు. దానికి మన రక్షణ శాఖ ఉన్నారు కదా మినిస్టర్, ఆయన చూసుకుంటాడు, దాని గురించి ఇబ్బంది లేదు భారతదేశానికి. కాకపోతే ప్రాణ నష్టం ఇంతవరకు తెలియలేదు, భూకంపం జరిగింది, ఆ ప్రాణ నష్టం తెలుసుద్ది. తమ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.
థ్యాంక్ యూ. తమిళ హీరో విశాల్ చాలా సినిమాలు చేశాడు. కోడి పందాలు, మళ్ళీ ఇంకేంటి డిటెక్టివ్ చాలా చేశాడు. దరిదాపుగా తెలుగు ప్రజలు డబ్బింగ్ సినిమాలతో చేసి తెలుగు ప్రజలకి అపరిచితుడైపోయాడు. తెలుగు చిత్రసీమకు బాగానే పరిచయం. 2-3 సినిమాలు కూడా చేశాడు అని చెప్పి తెలుగులో అంటున్నారు. మరి ఈ విషయాలు ఒక తమిళనాడు నుండి ఒక సినిమా ప్రమోషన్ కోసం తెలంగాణ వెళ్ళారంట. అక్కడ ఆయనకి ఫ్లూ జ్వరం వచ్చింది. దాంతో ఆయన వణికిపోవడం, మనుషుల్ని కూడా గుర్తుపట్టలేకపోవడం, చాలా అంటే చాలా తీవ్రంగా ఆయన ఆరోగ్యం ఇబ్బంది పడుతుంది. అయితే తొందరలోనే కోలుకుంటారు, ఇబ్బంది పడలేదు ఫ్యాన్స్ అంటున్నారు. మరి తమిళ్ సూపర్ స్టార్తో సమానంగా తమిళ్లో మంచి ఎదిగిన విజయ్తో వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళకంట విజయ్ అంత కాకపోయినా విశాల్ కూడా మంచి యాక్టరే. మంచి హైట్ ఉంటాడు, మంచి బాడీ ఉంటుంది, మంచి ఉత్తేజపరుడు, యాక్షన్ మూవీస్ చేస్తాడు, అన్ని ట్రెడిషనల్గా సాంఘికం మూవీలు చేస్తాడు, బాగానే ఉంటుంది. కానీ మరి ఆ విషయం కాదు. ప్రజలందరూ కూడా ప్రార్థనలు చేస్తున్నారంట, పూజలు చేస్తున్నారంట విషయాలు తొందరగా కోలుకోవాలని. కాబట్టి మనం కూడా కోరుకుందాం విషయాలు తొందరగా ఆరోగ్యవంతుడు కావాలని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, 10 మందికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే ఒక లైక్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.